వరలక్ష్మి పూజ డిఐవై నెంబర్ 6. అమ్మవారి పూజలో అయితే పసుపు కుంకుమలు పెట్టుకుంటూ ఉంటాం కదా, దాన్ని థాట్లో తీసుకొని మనం డీమార్ట్కి వెళ్తూ ఉంటాం కదా, డీమార్ట్ కవర్స్ ఉంటాయి కదా, వాటితో అయితే నేను డిఐవై చేద్దామని అనుకున్నాను. అలాగే నా దగ్గర చిన్న చిన్న కుంకుమ బరిలో 2 ఉంటే వాటిని కూడా యూజ్ చేశాను. ఫస్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న కవర్స్ని ఒక రౌండ్ షేప్ ఏదైనా బౌల్ తీసుకోండి, లేకపోతే ఏదైనా బ్యాంగిల్ అన్నా తీసుకున్నా పర్వాలేదు. రౌండ్ షేప్ తీసుకొని 4 పెటల్స్ వచ్చేలా కట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే దానికి 4 రావాలి. 4 రౌండ్ షీట్స్ తీసుకున్న తర్వాత దాన్ని 3 టైమ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, కోన్ షేప్లో వీడియోలో చూపిస్తున్నట్టుగా. కట్ చేసుకున్న తర్వాత ఒక పెటల్ షేప్లో దాన్ని అయితే కట్ చేసుకుని ఒక్కొక్కటి సైజులో కట్ చేసుకోవాలి, పెద్ద నుంచి చిన్న వరకు అలా 4 సైజెస్లో కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న వాటికి ఎడ్జెస్లో షేడింగ్ లాగా పింక్ కలర్ వేసుకుంటున్నాను. అది అయిపోయిన తర్వాత కింద సీలింగ్కి ఒక సీలింగ్ ట్యాగ్ లాంటిది వస్తుంది కదా, దాన్ని తీసుకుని దాని చివరలను అయితే కట్ చేశాను. మధ్యలో మొగ్గల కింద ఎల్లో కలర్లో ఉంటుంది కదా ఫ్లవర్ మధ్యలో, అదైతే చేద్దామని దానికి ఎల్లో కలర్ తీసుకుని ఎల్లో కలర్ కూడా అప్లై చేశాను. చేతితో అంటించుకుంటే నీట్గా అంటుకుంటుంది. తర్వాత నా దగ్గర ఉన్న కుంకుమ బరిణాలకు కూడా నేను పింక్ కలర్ అనేది పెట్టేసుకున్నాను. ఓన్లీ బయట సైడ్ మాత్రం పెట్టా, లోపల సైడ్ అయితే పెట్టలేదు. కుంకుమ పసుపు వేస్తాం కాబట్టి లోపల సైడ్ అయితే నేను పెయింట్ అయితే చేయలేదు. మనం కట్ చేసుకున్న పెయింట్స్ అన్నీ ఒక రోజంతా ఆరనిచ్చాను. కవర్ కాబట్టి అంత త్వరగా ఆరలేదు. అదే క్లాత్ అయితే త్వరగా ఆరిపోతున్నాయి. పెయింట్స్ అయితే ఒక రోజంతా కంప్లీట్గా ఒక నైట్ అంతా చేసేసి ఉంచేసాను. నెక్స్ట్ డేకి అయితే కంప్లీట్గా డ్రై అయిపోయినాయి. డ్రై అయిపోయిన తర్వాత గ్లూ వేసి ఒకదాని మీద ఒకటి పెట్టేసి అంటించేసుకున్నా. అలాగే కప్స్ మీద నేను ఏదైతే ఎల్లో కలర్ షీట్ చేసుకున్నానో అదంతా రౌండ్గా అంటించుకున్నా. అలాగే దాని క్యాప్ ఉంటుంది కదా, కుంకుమ భరణి క్యాప్, ఆ ఫ్లవర్స్ ఏదైతే రెడీ చేసుకున్నానో దాంతో ప్లేట్తో అనేది కొంచెం ఒత్తాను. కొంచెం ఫ్లవర్ పైకి కనిపించాలని చెప్పేసి కొంచెం గట్టిగా ఒత్తితే ఈ షేప్లో వచ్చింది. ఎంత గట్టిగా ఒత్తితే అంత పైకి వస్తుంది అనమాట. ఇలా తిరిగేసిన తర్వాత కూడా ఒకసారి నొక్కాను. నొక్కిన తర్వాత కొంచెం ఫ్లవర్లా పైకి వచ్చింది. ఇప్పుడైతే బౌల్ కింద 2-in-1 టేప్ తీసుకోండి. 2-in-1 టేప్ తీసుకొని అంటించుకోండి. గ్లూ అయితే యూజ్ చేయకండి, గ్లూ అయితే అంటుకోదు, ఊడిపోతుంది. అందుకనే 2-in-1 టేప్ తీసుకొని అంటించేశాను. లాస్ట్కి పసుపు కుంకుమ కూడా ఈ బౌల్స్లో వేసుకున్న తర్వాత సూపర్గా వచ్చింది లుక్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది లైక్ చేసి చెప్పండి. ఇదే మన వరలక్ష్మి పూజ లాస్ట్ డిఐవై.